నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయి న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. కులగణన నిర్ణయం, కాంగ్రెస్ విజయం, భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం, కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్, ఇక ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలంటూ పలు హెడ్లైన్స్ని అయితే చూడొచ్చు. ముందుగా కులగణన నిర్ణయం, కాంగ్రెస్ విజయం అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ చూడొచ్చు. రాహుల్ను ప్రధాని మోడీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధమంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ రాష్ట్ర నాయకుల విమర్శలు, లోక్సభ ఎన్నికలు బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి, సీఎం రేవంత్ రెడ్డి. ఇక కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీనిని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగుస్తారో వెల్లడించాలని, ఏడాది గడువులోగా పూర్తి చేసి అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన అన్నారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందని అన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయచికులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసింది, ఇది దేశానికి ఆదర్శంగా మారింది అంటూ వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది దేశానికి ఆదర్శంగా మారింది, మా అనుభవాన్ని కేంద్ర పరిగణలోకి తీసుకోవాలి, మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారు మద్దతు తెలపడం జరిగింది. ఇక విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మోదీ గౌడ్, కె కేశవరావును కూడా మనం చూడొచ్చు. రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దానిని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర బీజేపీ నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ వేదికగా చెప్పడం జరిగింది. బడ్జెట్ పద్మనాభంలో లెక్కలేసుకుంటున్న ప్రతి నెల 30,000 కోట్లు అవసరం, వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు. కార్మిక దినోత్సవంలో సీఎం వారికి విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక భారత్లో సృష్టిద్దాం, జాతికి అందిద్దామంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. మోడీకి సంబంధించిన, ప్రధాని మోడీ సంబంధించిన వార్తని. ఇక ప్రపంచ వినోద కేంద్రంగా దేశం, వేవ్స్ సదస్సులో ప్రధాని మోడీ హాజరైన సినీ, వాణిజ్య రంగ ప్రముఖులు అంటూ హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఇక సంగీతం, సినిమా, గేమింగ్ రంగంలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఉదయిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. భారత్లో ఆరెంజ్ ఎకానమీ, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ పరిడవిల్లుతుందని తెలిపారు. ప్రపంచం కొత్తదనం కోరుకుంటున్న ఈ తరుణంలో భారత్లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణం అని చెప్పారు. దేశంలో తొలిసారిగా ముంబైలో గురువారం ప్రారంభమైన 4 రోజుల వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ వార్తను మనం చూడొచ్చు. అయితే మనుషుల జీవితాల్లో మునుముందు సాంకేతికత మరింత కీలక పాత్ర పోషిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారు కరుణామయమైన భవిష్యత్తు నిర్మాణం దిశగా కృషి చేయాలి. సంగీతం, నృత్యం, కథ రచన వంటి కళారూపాలు ఎందుకు దోహదపడాలి, మనిషి రూపంలో మారకూడదు, మానవ సమాజ సున్నితత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నరేంద్ర మోడీ ఆ సభలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్, కేంద్ర సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే, కేంద్ర నిర్ణయాన్ని తాము ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే బీజేపీ కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. హెడ్లైన్స్గా అయితే కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే, కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయానికి సంబంధించిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టిన పరిస్థితి. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మోడీ 10 కులగణన ఎందుకు చేయలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2010లో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు అంటూ కిషన్ రెడ్డి నిన్న జరిగింది. కోర్ బ్రాంచ్లో కృత్రిమ మేధ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. బీబీఏ, జేసీఏలో కూడా అమలు, ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట అనుసంధానం, ఏఐసిటిఈ నిర్ణయం, నిపుణుల కమిటీ నియామకం అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. అయితే భవిష్యత్తులో కృత్రిమ మీద ప్రవేశించని రంగం ఉండబోదని
ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ సంస్థలో రానున్న 18 నెలల్లో కోడింగ్ మొత్తం ఏఐ రాయనుందని మెటా సీఈఓ జుకర్బర్గ్ సైతం ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల వారు ఏఐపై అవగాహన, నైపుణ్యం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం కోర్ బ్రాంచ్ల విద్యార్థులు మైనర్ సబ్జెక్టుగా ఏఐని చదువుకునే అవకాశం అనేక కాలేజీలో ఉంది. ఇలా విడిగా కంటే తాము ఎంచుకున్న సబ్జెక్టు రంగంలో ఏఐని కలిపి నేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్న పరిస్థితి. ఇక ఉద్రిక్తతలు సడలించుకోండి. భారత పాక్లకు అమెరికా హితవు, ఉగ్రపోరులో భారత్కు బాసటిగా ఉంటామని హామీ, వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్ నిలిపివేత, 7వ రోజు కాల్పులు జరిపిన దయాది సైనికులంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అయితే యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా తులవరి గ్రామంలో నియంత్రణ రేఖ సమీపంలోని బంకర్ వద్ద పౌరుడు అంటూ వార్తని మనం చూడొచ్చు. అయితే పహల్గామ్ ఉగ్రవాదుల్ని వేటాడి పట్టుకుంటాం, వారు ప్రతిఫలం అనుభవించేలా చేస్తామంటూ అమిత్ షా టెర్రరిస్టులకు వార్నింగ్ ఇస్తున్న వార్తను కూడా మనం చూడొచ్చు. మిల్లులతోనే లొల్లి, పెరిగిన ధాన్యం కొనుగోలు లక్ష్యాలు, ఇప్పటికే బ్లాక్ లిస్టులో పలు మిల్లులు, సీఎంఆర్ కేటాయింపులో ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి అంటూ మరో వార్తను కూడా ప్రధాన హెడ్లైన్గా చూడొచ్చు. అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు రుణమాఫీ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. 2017 ఏప్రిల్ 2024 మార్చి మధ్య కాలానికి వర్తింపు, చేనేత కార్మికుల రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ అంటూ ముఖ్యాంశాలను చూడొచ్చు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు ప్రభుత్వ రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1 తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వ్యక్తిగతంగా చిన్న వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ, మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకి వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించిన పరిస్థితి. ప్రధానమంత్రి రోజ్గర్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయనున్నట్లుగా పేర్కొన్న వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. ప్రధాన వార్తగా ఇండ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు, మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189 అంటూ ఒక హెడ్లైన్ని చూడొచ్చు. రాష్ట్రంలో 3 నెలల క్రితం మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలువురు లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసి మొత్తం 70,122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటిలో 46,432 మందికి మంజూరు పత్రాలను అందజేసిన పరిస్థితి. ఇందులో 16,189 మంది మాత్రమే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతలుగా 5 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. నిర్మాణ దశలకు అనుగుణంగా ఈ మొత్తం విడుదల చేస్తారు. ఈ మేరకు 2,341 మందికి మొదటి దశ చెల్లింపులో భాగంగా 1,00,000 చొప్పున మంజూరైంది. ఈ వారంలో 2వ విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయనుండడంతో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. అయితే ఉదాహరణకు వనపర్తి జిల్లా కిల్లా గజపురం మండలం సల్కెలపురంలో మొదటి విడతలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులతో 73 మంది పనులు ప్రారంభించలేదు. అలాగే నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ ఏలోను 121 మంది లబ్ధిదారులకు గాను 87 మంది వివిధ కారణాలతో పనులను ప్రారంభించలేదు అంటూ వార్తనైతే మనం చూడొచ్చు. అయితే వనపర్తి జిల్లా సల్కెలపురంలో పునాది దశ దాటిన ఒక ఇందిరమ్మ ఇల్లు అంటూ మనం వార్తను చూడొచ్చు. అసలు వడ్డీ ఇక జాప్యానికి ప్రాధాన్యం అంటూ మరొక వార్తనైతే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న లారీలో ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయాయని కాదు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకొచ్చి రైసు మిల్లుల వద్ద ఆగిపోయినవి. కూలీల కొరత, తీవ్రమైన ఎండల కారణంగా బస్తాలు దించడంలో జాప్యం కారణంగా ఇలా నిలిచిపోయాయంటూ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు అందుగుల వేట గ్రామ సమీపంలో 3 మిల్లులు ఉండగా ఒక్క మిల్లు వద్ద 40 నుంచి 60 వరకు లారీలు అన్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఒక వార్తనైతే ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.